Hello, story listeners. Welcome to Maduram Telugu Stories. Let's start our romantic stories journey. ముగ్గురు మూడు వైపుల నుంచి సుధాకర్ని బ్లాక్ చేస్తూ ఉండడంతో ఇక ఆ విషయం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు సుధాకర్. సరే ఇప్పుడు ఏం చేద్దామంటారు అడిగాడు సుధాకర్ ముగ్గురిని ఉద్దేశిస్తూ. మనం మంచిగా మారాలి అన్నయ్య, దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి అంది సుమిత్ర. వాడి దగ్గరికి నేను వెళ్ళను అన్నాడు సుధాకర్. అన్నయ్య నా కోసం అంది మాలిని. సరే వెళ్ళి మాట్లాడతాను అంటూ చెప్పడంతో ఇక ఆ రోజు సాయంత్రం సుమిత్ర సుధాకర్ ఇద్దరు కలిసి రఘు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. చెల్లెల్ని అక్కడ చూసినందుకు ఆనందాలకు అవధులు లేవు. సుమిత్ర, సుధాకర్ రండి ఇద్దరు అంటూ వాళ్ళని లోపలికి ఆహ్వానించాడు. అక్కడ సంధ్య వెజిటేబుల్స్ కట్ చేస్తూ కనిపించడంతో బావున్నావా సంధ్య అడిగాడు సుధాకర్. నేను బావున్నాను, మీరెలా ఉన్నారు? సుమిత్ర ఎలా ఉన్నావు? ప్రేమగా ఆప్యాయంగా పలకరించింది సంధ్య. బానే ఉన్నాను, నువ్వు చేసిన దానికి పుట్టింట్లోనే ఉండిపోవాలేమో జీవితాంతం అనుకున్నాను. కానీ నా భర్త మంచివాడు కాబట్టి నన్ను తీసుకెళ్ళాడు అక్కసుగా అంది సుమిత్ర. మన బుల్లి రామ్ అక్కడే ఉన్న సంధ్య వైపు చూస్తూ ఉన్నాడు. సంధ్య రామ్ని పిలవగానే పరుగున సంధ్య దగ్గరికి వెళ్ళిపోయాడు రామ్. హాయ్ నవ్వుతూ చెయ్యి ఊపింది. రామ్ కూడా నవ్వుతూ హాయ్ అత్తయ్య అన్నాడు ముద్దుగా. నీ పేరేంటి అడిగింది సంధ్య. రామ్. చాలా మంచి పేరు అంటూ వాడి నుదుటిన ముద్దు పెట్టుకుంది. వెంటనే అక్కడికి వచ్చిన సుమిత్ర రామ్ని సంధ్య దగ్గర నుంచి దూరంగా లాగి, ఇప్పుడు నీకు నా కొడుకు మీద కూడా కన్ను పడిందా అడిగింది కోపంగా. ఇప్పుడు నేనేం చేశాను సుమిత్ర, నువ్వు నా మీద ఇంతలా ఫైర్ అవ్వడానికి అడిగింది సంధ్య. ఏం చేశావా? ముందు నా అన్నయ్యని పెళ్లి చేసుకున్నావు. మీ వల్ల మాలిని కనీసం పెళ్లి పెటాకులు లేకుండా అన్నయ్యని తలుచుకుంటూ బాధపడుతూ ఉంది. ఇటు మా అమ్మా నాన్న పరిస్థితి కూడా అలాగే ఉంది. కానీ నువ్వు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నావు కదా తల్లి అంది సుమిత్ర. సుమిత్ర ఏం మాట్లాడుతున్నావు? మనం అసలు ఇక్కడికి వచ్చింది ఏ పని మీద? నువ్వు మాట్లాడుతోంది ఏంటి? అన్నీ మర్చిపోయి అందరం కలిసి ఉందాం అనుకునే కదా ఈ నిర్ణయానికి వచ్చాము. మళ్ళీ ఏంటిది? కొత్తగా భార్య మీద అరిచి సంధ్య వైపు చూశాడు. సంధ్య సుమిత్ర సంధ్య నువ్వు సుమిత్ర మాటలేం పట్టించుకోకు. సుమిత్ర మాలిని ముందు నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ కదా! సో ఫ్రెండ్ జీవితం అలా అయిపోయినందుకు తను బాధపడుతోంది అంతే అన్నాడు సుధాకర్. సుమిత్ర, నువ్వు సంధ్యని ఎన్ని మాటలు అయితే అనాలో అన్నీ అనేసావు. అయినా మాలిని అంటే నాకిష్టం లేదు అని ఇంట్లో ఉన్న మీ అందరికీ ఇప్పటికీ 1,00,000 సార్లు చెప్పుంటా. అంటే తను నన్ను ప్రేమిస్తే సరిపోతుందా? నేను తనని ప్రేమించక్కర్లేక? మీకెందుకు అర్థం కావట్లేదు? సంధ్య నేను చాలా హ్యాపీగా ఉన్నాం. మీరు మళ్ళీ మా మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి చూడొద్దు అంటూ రఘు చెప్పడంతో, సరే అన్నయ్య తప్పైపోయింది అంటూ భర్త వైపు చూసింది. సుధాకర్ మాట్లాడుతూ, రఘు నువ్వు కొత్తగా మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నావని విన్నాను. యాక్చువల్లీ నువ్వు నేను కలిసి పార్ట్నర్‌షిప్ ఎందుకు చేయకూడదు? నాకు కంపెనీ ఆల్రెడీ మంచి ప్రాఫిట్స్‌లో ఉంది. కాకపోతే ఇప్పుడు నాకు కొంచెం ఇన్వెస్ట్ చేయడానికి అమౌంట్ కావాలి. సో నువ్వెలానో కంపెనీ పెట్టడానికి అమౌంట్ ఉంచావు కదా! సో కొత్త కంపెనీ స్టార్ట్ చేసే బదులు ఆ ఇన్వెస్ట్‌మెంట్ ఏదో మన కంపెనీలోనే పెడితే మనిద్దరికీ గ్రోత్‌కి కూడా అది బావుంటుంది. ఏమంటావు? అడిగాడు సుధాకర్. అవునన్నయ్య, అసలు వచ్చిన విషయమే అది. ఈ డీల్‌తో మన మధ్య ఉన్న గొడవలు, మనస్పర్ధలు అన్నీ తొలగిపోతాయి. డాడీ కూడా అప్పుడు నీ మీద కోపం తగ్గించుకుంటారు. ఏమంటావు? ఒకసారి ఆలోచించు అంది సుమిత్ర. సరే నేను ఆలోచించుకొని చెప్తాను అంటూ రఘు చెప్పడంతో, ఏ విషయం అన్నది కొంచెం తొందరగా నాకు చెప్పు అంటూ కొంచెం సేపు అక్కడ వాళ్ళతో గడిపి ఇక రఘు ఇంకా సంధ్యలకి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు సుధాకర్, సుమిత్ర తమ కొడుకుని తీసుకొని. ఆ రోజు రాత్రి సంధ్య, సుధాకర్ వాళ్ళు చెప్పిన దాని గురించి నువ్వేమనుకుంటున్నావు అడిగాడు రఘు భార్య వైపు చూస్తూ. ముందు నువ్వేమనుకుంటున్నావో చెప్పు రఘు, అప్పుడు నేనేమనుకుంటున్నానో చెప్తాను అంది సంధ్య. నాకైతే కొంచెం మంచిదే అనిపిస్తోంది. ఎందుకంటే ఈ అవకాశంతో అయినా మన అమ్మా నాన్నలకి దగ్గర అవ్వచ్చు. ఏమంటావు? నువ్వు అత్తయ్య మామయ్యలకి దగ్గరవుతాను అంటే నేనెందుకు వద్దంటాను చెప్పు. నాకు కూడా చాలా హ్యాపీగానే ఉంది అంది సంధ్య. సరే అయితే సుధాకర్‌కి రేపు కాల్ చేసి చెప్తాను సరేనా? ఓకే రఘు అంది సంధ్య. ఇక ఆ నెక్స్ట్ డే సుధాకర్ దగ్గరికి వెళ్ళాడు రఘు. చెప్పు రఘు, ఏం ఆలోచించుకున్నారు నువ్వు సంధ్య? అదేంటంటే నేను నువ్వు చెప్పిన దానికి ఓకే చెప్తున్నాను. కాకపోతే నాతో పాటు సంధ్య కూడా ఆఫీస్‌కి వస్తుంది. తనొక్కతే ఇంట్లో ఉంటే తనకి కూడా ఏం తోచదు కదా! తనెలాగో జాబ్ చేయాలి అని బయట అప్లై చేస్తుంది. అదేదో మన కంపెనీలోనే చేస్తే ఏమంటావు సుధాకర్? సంధ్య చాలా టాలెంటెడ్. ఆ విషయం నాకు తెలుసు. సో, ఇప్పుడు నేనెందుకు వద్దంటాను? నాకు హ్యాపీగా ఓకే అన్నాడు సుధాకర్. అయితే మంచి రోజు చూసుకొని మీరిద్దరు ఆఫీస్‌కి రండి అన్నాడు సుధాకర్. సరే సుధాకర్, అయితే నేనింక వెళ్తాను. ఇంట్లో వాళ్ళకి చెప్పడంతో వాళ్ళ ప్లాన్ సగం సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ వదిన
సంధ్య ఆఫీస్‌కి వెళ్ళిపోతే అప్పుడు మన ప్లాన్ ఎలా పనిచేస్తుంది అడిగింది మాలిని. అసలు నీ ప్లాన్ ఏంటో నాకు పూర్తిగా చెప్తావా? అది సంధ్య మీద రఘుకి అనుమానం వచ్చేలా క్రియేట్ చేయాలి. తను ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్‌లో ఉన్నట్టు మనం సృష్టించాలి అంది మాలిని. కానీ మాలిని అది మంచి పద్ధతి అంటావా? ఎంతైనా తను ఒక ఆడపిల్ల కదా! అంది సుమిత్ర. ఆనాటికి మాలిని విశాలాక్షి గారి వైపు చూసింది. విశాలాక్షి గారు మాట్లాడుతూ, "అంతేలే సుమిత్ర, నువ్వు మీ అమ్మానాన్నలకి, మీ అన్నయ్యకి ద్రోహం చేసిన ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు. కానీ ఇక్కడే ఉండి రోజూ నా కూతురు బాధ చూస్తూ ఉన్నావు కానీ తన గురించి ఆలోచించడం లేదు. కదా!" అంటూ మెలోడ్రామా ప్లే చేసింది. అయినా సంధ్య గురించి, తను చేసిన పనుల గురించి నువ్వు అప్పుడే మర్చిపోయావు వదినా అంది మాలిని. అవును. తను చేసింది చాలా పెద్ద మోసం. దానికి ఏం చేసినా గూడా తక్కువే అంది సుమిత్ర. ఆ మాటకి విశాలాక్షి గారు మాలిని క్రూరంగా నవ్వుకొని సుమిత్రకి ఇంకా ఇంకా సంధ్య మీద ద్వేషం పుట్టేలా చేస్తూ ఉన్నారు. ఇక సంధ్య, రఘు మంచి రోజు చూసుకొని సుధాకర్ ఆఫీస్‌లో జాయిన్ అయ్యారు. సంధ్య ఎంప్లాయీగా జాయిన్ అయితే పార్ట్నర్‌షిప్‌గా జాయిన్ అయ్యాడు రఘు. ఒక 1 మంత్‌కి సుమిత్ర సంధ్య దగ్గరికి వచ్చింది. "నీతో కొంచెం మాట్లాడాలి" అంది సుమిత్ర. "చెప్పు సుమిత్ర ఏంటి విషయం?" అడిగింది సంధ్య. "అలా బయటకు వెళ్లి మాట్లాడుకుందామా? ఇక్కడే మాట్లాడాలా?" అడిగింది సుమిత్ర రెక్లెస్‌గా. సరిపడానా అంటూ సుమిత్రతో "సరే పద" అంటూ సుమిత్రతో కలిసి బయటికి వచ్చింది సంధ్య. "అసలు నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఇలా ఉద్యోగాలు చేస్తూ ఉంటే మా అన్నయ్య పరువు ఏమవ్వాలి?" అడిగింది సుమిత్ర. "సుమిత్ర నువ్వేం మాట్లాడుతున్నావో నాకర్థం కావట్లేదు. నీకు పెళ్లయింది. ఏమి మా అన్నయ్య సంపాదించట్లేదా? తను నిన్ను పోషించట్లేదా? పెళ్లయిన తర్వాత కూడా నువ్వు ఉద్యోగం చేస్తున్నట్లయితే మా అన్నయ్య చేతకానివాడు అని సొసైటీ అనుకుంటుంది" అంది సుమిత్ర. "నాకు అలా నచ్చదు. ఇప్పటికే నీ వల్ల నా పుట్టింటి పరువు మొత్తం గంగలో కలిసింది. కనీసం ఇప్పటికైనా జాబ్ చేయడం ఆపేసి ఇంట్లో కూర్చొని ఒక ఇల్లాలిగా నీ బాధ్యత నెరవేర్చుకుంటే బావుంటుంది. చెప్పడం చెప్పాను. తర్వాత నీ ఇష్టం" అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సుమిత్ర. సంధ్య మాత్రం సుమిత్ర చెప్పిన విషయాలే ఆలోచిస్తూ ఉండిపోయింది. సుమిత్ర చెప్పింది నిజమేనా? బయట సొసైటీ రఘు గురించి అలా మాట్లాడుకుంటారా? ఏంటో అనుకుంటూ లోపలికి నడిచింది. అయినా మనం పెళ్లి అయ్యే వరకే కదా జాబ్ చేస్తాము. అది కూడా ఏదో ఈ లైఫ్‌ని కూడా మనం ఎక్స్‌పీరియన్స్ చెయ్యాలి అని చేస్తాము. ఒకవేళ పెళ్లయిన తర్వాత కూడా మనం జాబ్ చేస్తున్నామంటే అర్థం ఏంటి? అడిగింది ఒక అమ్మాయి పక్కనే ఉన్న తన ఫ్రెండ్‌ని. ఏముంది మొగుడు చేతకానివాడు అని అర్థం అంది ఆ అమ్మాయి. అంటే ఈ లెక్కలో రఘు సార్ చేతకానివాడా? అందుకే సంధ్య మేడం జాబ్ చేస్తోందా? అనుకుంటూ వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉన్న మాటలు సంధ్య చెవిన పడ్డాయి. ఇందాక సుమిత్ర మాటలకే సగం బుర్ర చెడిపోయింది సంధ్యకి. ఇప్పుడు దానికి తోడు వీళ్ళు కూడా ఇలా మాట్లాడుతూ ఉంటే పూర్తిగా సుమిత్ర చెప్పిన మాటలే నిజమన్న భ్రమలోకి వెళ్ళిపోయింది సంధ్య. లేదు, రఘు చేతకానివాడు కాదు. సొసైటీలో అలా మిగలకూడదు. రేపటి నుంచి నేను ఈ ఆఫీస్‌కి రాకూడదు అనుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చిన దానిలో అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి ఇద్దరు హైఫై ఇచ్చుకొని మాలినికి ఫోన్ చేసి విషయం చెప్పారు. థ్యాంక్ యూ. మీ ఇద్దరికీ ప్రమోషన్ నెక్స్ట్ మంత్ వస్తుంది అంటూ చెప్పి కాల్ కట్ చేసింది మాలిని. సంధ్య, నీ పతనాన్ని నువ్వే కోరి తెచ్చుకున్నావు. రఘు ఇక నావాడు కాకుండా ఆపడం ఎవ్వరి తరం కాదు అనుకుంటూ సంబరపడిపోయింది మాలిని. ఆ రోజు రాత్రి, అదేంటి సంధ్య జాబ్ మానేయడం ఏంటి? నువ్వు అడిగావు రఘు భార్య వైపు చూస్తూ. ఏమో రఘు, నాకైతే చేయాలనిపించట్లేదు. అంటే నిన్ను చూసుకుంటూ ఇంట్లో పనులు అవి చూసుకుంటూ ఉంటే సరిపోతుంది కదా! మళ్ళీ జాబ్ ఎందుకు అంది సంధ్య. సంధ్య, నువ్వేనా ఇలా మాట్లాడేది? అడిగాడు రఘు. అబ్బా! నాకు చేయాలనిపించట్లేదు అని చెప్పారు కదా రఘు! ఇందులో ఎక్కువ డిస్కస్ చెయ్యొద్దు ఇంకా. అయినా నువ్వు బానే సంపాదిస్తున్నావు కదా! ఇంకేం లోటుంది చెప్పు? అందుకే పార్ట్ టైమ్‌లో ఆఫీస్ చూసుకుంటూ, మిగిలిన టైంలో ఇంటిని చూసుకుంటూ ఉంటే, ఫుల్ టైమ్ ఇంటిని నీకు కేటాయిస్తే సరిపోతుంది కదా! అంది సంధ్య. సరే నీ ఇష్టం. ఒకవేళ మళ్ళీ మనసు మార్చుకొని జాబ్ చేయాలి అనుకుంటే చెప్పండి మేడం. అప్పుడు మళ్ళీ అక్కడే జాబ్ వేయిస్తాను అన్నాడు రఘు. నాకు తెలుసు నా మొగుడు బంగారం. ఓసారి చూసుకొని అత్తయ్య, మామయ్య దగ్గరికి వెళ్ళు. నేను రాను, మామయ్య నన్ను చూసి చాలా కోప్పడతారు. అందుకే నువ్వు వెళ్ళు రఘు. సండే కదా ఇంట్లోనే ఉంటారు అంది సంధ్య. సరే రేపు నేను వెళ్తాలే కానీ త్వరగానే వచ్చేస్తాను. ఎక్కువసేపు ఉండను. మళ్ళీ నువ్వు ఒక్కదానివే ఉంటావు కదా! లేదులే రఘు, నువ్వు రేపు అంతా అక్కడే ఉండు. నేను సూర్య వాళ్ళ దగ్గరికి వెళ్తాను. చాలా రోజుల నుంచి గోల పెట్టేస్తున్నాడంట సూర్యగాడు. చెల్లి ఫోన్ చేసి చెప్పింది. అందుకే నేను రేపు వెళ్తాను. నువ్వు ఇటు వెళ్ళు. నా గురించి నువ్వు కంగారు పడొద్దు. అత్తయ్య, మామయ్యలతో హ్యాపీగా టైమ్ స్పెండ్ చెయి. సరే మేడం, అయితే నేను ముందు డ్రాప్ చేసి అప్పుడు నేను వెళ్తాను. ఈవినింగ్ నేనొచ్చినప్పుడు నేను పిక్ చేసుకుంటాను. ఇద్దరం కలిసి మళ్ళీ ఇంటికి వచ్చేద్దాం సరేనా?
ఓకే అంటూ నవ్వుతూ చెప్పి భర్తకి టిఫిన్ వడ్డించింది. రఘు తింటూ తింటూ సంధ్యకు కూడా తినిపిస్తూ ఉన్నాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ తినేసి ఆ తర్వాత ఎప్పటికో నిద్రలోకి జారుకున్నారు. మరుసటి రోజు ఉదయం ముందుగా అనుకున్నట్టే సంధ్యని తన చెల్లెలి ఇంటి దగ్గర డ్రాప్ చేసి తన ఇంటికి వెళ్ళాడు రఘు. డాడీ, అక్కడ ఏం మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చావు అడిగారు రఘు. డాడీ, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మీకు నా మీద కోపం పోలేదా? నీ మీద కోపం ఎప్పటికీ పోదు రఘు. మాకు అది ఎప్పుడూ అలాగే ఉంటుంది. నీ వల్ల, నీ భార్య వల్ల ఒక అమాయకురాలైన ఆడపిల్ల జీవితం పోయింది అన్నారు ఆయన బాధగా. నాన్న, మీకు ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నాను. నాకు మాలిని మీద ఎలాంటి ఉద్దేశం లేదు అని. అయినా కూడా మళ్ళీ మీరు ఇలాగే అంటే నేనేం అవ్వాలి? మీకు ఎవరో పరాయి ఆడపిల్ల మీద ఉన్న మమకారం కానీ, మీరు కన్న కొడుకు మీద ప్రేమ లేదు కదా! ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టాలు ఉంటాయి. మరి చెల్లి ప్రేమించిన సుధాకర్‌కి ఎందుకిచ్చి పెళ్లి చేశారు తనని? సుధాకర్‌కి డబ్బుందనా? చూస్తుంటే అలాగే ఉంది నాన్న. సుధాకర్ డబ్బున్న వ్యక్తి కాబట్టి ఏమీ ఆలోచించకుండా మీ కూతుర్ని తను ప్రేమించిన అబ్బాయికిచ్చి పెళ్లి చేశారు. కానీ నా విషయానికి వస్తే సంధ్య మిడిల్ క్లాస్ అమ్మాయి. పైసా కట్నం తేలేదు. అందుకే కదా మీకు నేను అన్న నా భార్య అన్న చిన్న చూపు. ఇంత కుళ్ళు ఉంది ఏంటి నాన్న మీకు? ఛీ! మీరు మారిపోయారు అనుకోని వచ్చాను చూడండి. నాది తప్పు అంటూ వెనక్కి తిరిగి వెళ్తున్న కొడుకుని పిలిచారు ఆవిడ. నాన్న, రఘు ఆగరా అంటూ పిలవడంతో ఆగి వెనక్కి తిరిగాడు రఘు. నాన్న, ఇంటిదాకా వచ్చి అమ్మని కలవకుండానే వెళ్ళిపోతావా? ఇన్నాళ్ళు నీ గురించి రోజు మొక్కని దేవుడు లేడు. నీ గురించి ఎన్ని ఆలోచించాము. మా అందరినీ కాదనుకొని ఆ ఒక్క అమ్మాయి కోసం వెళ్ళిపోతే మాకు కోపం రాదా చెప్పు అడిగింది ఆవిడ కొడుకు వైపు చూస్తూ. అయిపోయిందేదో అయిపోయింది కదమ్మా! ఇది జరిగి 5 సంవత్సరాలు అవుతోంది. అయినా కూడా మీకింకా నా మీద, నా భార్య మీద కోపం తగ్గకపోతే ఏంటి అర్థం? నిజంగా నా భార్య బంగారం అమ్మా! మీకు నేను ఎలా చెప్పాలి అడిగాడు రఘు బాధగా. రఘు తండ్రి కొడుకు వైపు సరే ఇంట్లోకి వచ్చి తగలడు. కానీ ఇప్పుడు కాదు. రేపు మంచి రోజు. రేపు నీ భార్యని తీసుకొని ఇంట్లోకి రా. మీరు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళొచ్చు. దానికి పెద్ద సమస్య అంటూ ఏం లేదు. కానీ నువ్వు నీ భార్య పర్మనెంట్‌గా ఇక్కడే ఉండిపోతాను అంటే మాత్రం నేను ఒప్పుకోను. అలాగే ఈ ఇల్లు నా మనవడి పేరు మీద రాస్తున్నాను. నీకు దీని మీద గుండు సూదంత భూమికి కూడా హక్కు లేదు అంటూ తేల్చి చెప్పేశారు ఆయన. నాన్న, మాకు కావాల్సింది మీ ప్రేమ, మీ ఆశీర్వాదం. అంతేకాని ఈ ఇల్లు, డబ్బు కాదు అన్నాడు రఘు. నాన్నగారే చెప్పారు కదా, ఇంకా లేట్ చేయకు. కోడల్ని తీసుకొని రేపు ఇంటికి రా. సరే నాన్న, నేను కూడా నా కోడల్ని చూడాలి అనుకుంటున్నాను అన్నారు ఆవిడ. అలాగే అమ్మ, తప్పకుండా తీసుకొస్తాను అన్నాడు రఘు నమ్మకంగా. సరే, జాగ్రత్త నాన్న అంటూ దగ్గరుండి కొడుకుని తిరిగి పంపించారావిడ. ఇక రఘు కూడా తల్లిదండ్రులకు చెప్పేసి ఆనందంగా ఇంటికి బయలుదేరాడు. దారిలో సూర్య వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం సేపు సూర్యతో ఆడుకొని, తనని బయటకు తీసుకువెళ్ళి కొన్ని బొమ్మలు, అలాగే చాక్లెట్లు కొని, తిరిగి తన ఇంటి దగ్గర దింపి భార్యని తీసుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు రఘు. ఏమైంది రఘు? అత్తయ్య, మామయ్య నీతో ప్రేమగా మాట్లాడారా? ముందు కోప్పడ్డారు. కానీ నేను నిలవదీసి అడిగేసరికి వాళ్ళే కాంప్రమైజ్ అయ్యారు. అమ్మా, నాన్న రేపు నిన్ను తీసుకొని ఇంటికి రమ్మన్నారు. సో, మనం రేపు అమ్మానాన్నల దగ్గరికి వెళ్తున్నాం సంధ్య అన్నాడు రఘు. నిజంగా చెప్తున్నావా? వాళ్ళకి నా మీద కోపం లేదు కదా? కోపమైతే కొంచెం ఉంది. కానీ ఇదివరకు మీద బెటర్. సో, మనం రేపు వెళ్ళి వస్తూ ఉంటే వాళ్ళే కోపాన్ని తగ్గించుకుంటారు. అమ్మా, నాన్న ఒకసారి నీతో మాట్లాడాలి. నీ మనసేంటో అర్థం చేసుకుంటే ఇంక వాళ్ళే నిన్ను వదిలి ఉండలేరు. ఆ నమ్మకం నాకుంది సంధ్య అన్నాడు రఘు. సంధ్య కూడా భర్త ఆనందాన్ని చూసి తను కూడా హ్యాపీ ఫీల్ అయింది. ఆ నెక్స్ట్ డే భార్యని తీసుకొని తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు రఘు. మొదటిసారి కొడుకు కోడల్ని తీసుకొని రావడంతో గుమ్మం దగ్గర వాళ్ళని ఆపి దిష్టి తీశారు రఘు తల్లి. కుడికాలు ముందుకు పెట్టి లోపలికి రండి అని చెప్పడంతో కుడికాలు లోపల పెట్టి ముందుకు వెళ్లారు ఇద్దరు. సంధ్య తన మామగారి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేసింది. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు ఆయన. సంధ్య మనసు నొచ్చుకున్నా కూడా అది పట్టించుకోకుండా లేచి తన అత్తగారి కాళ్ళకు నమస్కరించి దీర్ఘ సుమంగళి భవ అంటూ కోడల్ని పైకి లేపి దీవించారు. సంధ్య చిన్నగా నవ్వి థ్యాంక్ యూ అత్తయ్య అంది. రఘు ఇద్దరు కూర్చోండి, ఇప్పుడే కాఫీ పట్టుకొని వస్తా అంటూ లోపలికి వెళ్ళిపోయారు ఆవిడ. ఆవిడ వెనక్కే వెళ్ళింది సంధ్య కూడా. అత్తయ్య, మీకే ప్రాబ్లం లేదు అంటే నేను మీకు హెల్ప్ చేస్తాను. అయ్యో, కాఫీ పెట్టడంలో హెల్ప్ ఏముందిరా? పాలు స్టవ్ మీద పెట్టేసి కాఫీ పొడి, పంచదార వేస్తే సరిపోయే ఈ మాత్రం దానికి మళ్ళీ హెల్ప్ కూడానా అన్నారు ఆవిడ నవ్వుతూ. మీకు నా మీద ఇంకా కోపంగా ఉందా అత్తయ్య? నాకు నీ మీద కోపం లేదురా. నా కొడుకు చెప్పిన మాటల్లో కూడా నిజముంది. మేము మా కూతురికి తనకి నచ్చిన జీవితం ఇచ్చినప్పుడు నా కొడుకు కూడా తనకి నచ్చిన జీవితం ఇవ్వాలి కదా!
కాకపోతే మీ మామయ్య గారికి కొంచెం కోపం ఎక్కువ. కూతురు జీవితం నాశనం అవుతుంది అని ఆలోచించి కొడుక్కి ఇష్టం లేకపోయినా కూడా పెళ్లి చేయాలి అనుకున్నారు. కానీ కొడుకు ఆయన్ని ఎదిరించేసరికి ఆయన తల కొట్టేసినట్టు అయింది. అందుకే కానీ నాకు నమ్మకముంది. ఈరోజు నువ్వు ఇంటి కోడలుగా ఇంట్లోకి అడుగుపెట్టావు. అలాగే కొన్నాళ్ళకి అతనిలో పూర్తిగా మార్పొచ్చి నిన్ను తన కోడలుగా యాక్సెప్ట్ చేస్తారు అన్నారు ఆవిడ. నాకు నిజంగా మిమ్మల్ని, మీ అబ్బాయిని దూరం చేసే ఉద్దేశం లేదు. కానీ ఆయన మాలిని పెళ్లి చేసుకున్నా సంతోషంగా ఉండలేరు అని చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నారు అంది సంధ్య. మీరు చేసింది తప్పు అని నేను మాట్లాడలేదు తల్లి. మీరు చేసిన దాంట్లో ఒక్క పర్సెంట్ కూడా తప్పు లేదు. ఇక్కడ 2 ఆలోచనల విధానాల మధ్య తప్పు అంతే. దానికి నువ్వు నేను ఏమీ చేయలేం. నువ్వేం బాధపడకు. తొందరగా నన్ను నాన్నమ్మని, మీ మామయ్య గారిని తాతయ్యని చేసేసి అప్పుడు ఎందుకు మామయ్య గారు మిమ్మల్ని క్షమించరు. నేను కూడా చూస్తాను అన్నారావిడ. ఆ మాటకి సిగ్గుపడుతూ తల దించుకుంది సంధ్య. పిచ్చి పిల్ల. నిజంగా వాడు చెప్తే ఏదో అనుకున్నా కానీ చాలా మంచమ్మాయివి నువ్వు. నీతో మాట్లాడుతుంటే తెలుస్తోంది. మా వాడు ఎందుకు ఏరి కోరి తండ్రిని ఎదిరించి మరీ నిన్ను పెళ్లి చేసుకున్నాడు అని అన్నారు ఆవిడ. ఆ మాటకి చిన్నగా నవ్వి ఆవిడ చేతిలో నుంచి కాఫీ పొడి తీసుకొని తనే కప్స్‌లో వేస్తూ ఉంది. ఇక కోడలితో మాట్లాడుతూ కిచెన్‌లో చాలా సేపు గడిపేశారు. సంధ్య కూడా తన తల్లితో ఎంత ప్రేమగా అయితే ఉంటుందో అంతే ప్రేమగా ఉంది తన అత్తగారితో. ఏంటి అత్త, కోడలిద్దరూ ఇక్కడ ముచ్చట్లు పెట్టారా? నేను అక్కడ అరగంట నుంచి కాఫీ కోసం వెయిట్ చేస్తున్నా అన్నాడు రఘు కిచెన్‌లోకి వస్తూ. అయ్యో! మర్చిపోయాను రఘు సారీ అంటూ కాఫీ కప్ భర్త చేతిలో పెట్టింది. హలో శ్రీమతి గారు ఈ కాఫీ మీరే తీసుకోండి. ఆల్రెడీ ఇది చల్లగా అయిపోయింది. అయితే కొత్తగా వచ్చింది కదా! అది ఏదో కోల్డ్ కాఫీ అని అలా అనుకోని తాగేసేయ్ అన్నారు రఘు తల్లి. ఆ మాటకి రఘు షాకయి తల్లి వైపు చూస్తే సంధ్య నవ్వుతూ అత్తగారి వైపు చూసింది. ఏంటి మమ్మీ అప్పుడే కోడలికి సపోర్ట్ చేస్తున్నావా? అడిగాడు రఘు తల్లి వైపు చూస్తూ. మరి నన్ను నాన్నమ్మని చేసేది నా కోడలే కదా! కాబట్టి ఈ మాత్రం సపోర్ట్ చేయక తప్పదు అన్నారావిడ. ఆ మాటకి రఘు కూడా నవ్వుతూ చూశాడు ఇద్దరి వైపు. వీళ్ళ నవ్వులు పైనున్న రఘు తండ్రి వరకు చేరుతూ ఉంటే ఆయన కిందకి దిగి కిచెన్ దగ్గరకు వచ్చి చూశారు. భార్య, కొడుకు, కోడలు సంతోషంగా, ఆనందంగా ఉండడం చూసి ఒక్క క్షణం ఆయన కోపాన్ని కూడా మర్చిపోయి వాళ్ళనే చూస్తూ ఉండిపోయారు. సంధ్య మామగారిని అక్కడ చూసి నవ్వడం ఆపేసి తలదించుకొని నిలబడింది. సడెన్‌గా సంధ్య ప్రవర్తనలో మార్పుకి తల తిప్పి చూశారు తల్లి, కొడుకులిద్దరూ. అక్కడ ఆయన నిలబడి తమనే చూస్తూ ఉండడం చూసి రఘు నవ్వడం ఆపి తండ్రి వైపు చూస్తూ, నాన్న నాది సంధ్య తప్పు లేదు. ఆ విషయం మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారో నాకు తెలీదు. కానీ మీ ప్రేమ కోసం, అమ్మ ప్రేమ కోసం మేము పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము. ఇంకా ఇప్పటికి కూడా మీరు మమ్మల్ని క్షమించము అంటే మేమేమీ చేయలేము అన్నాడు రఘు. కాంతం నువ్వు అమ్మాయిని, నీ కొడుకుని ఎందుకు పిలిచావో ఆ పని చూసి పంపించు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అతను. ఆయన ప్రవర్తనకి సంధ్య మనసు నొచ్చుకుంటే రఘు మాత్రం వెళ్తున్న తండ్రి వైపే చూస్తూ ఉన్నాడు. కాఫీ కాదు కానీ మీ ఇద్దరికి భోజనం వడ్డిస్తాను రండి అన్నారు కాంతం. లేదత్తయ్య నాకు ఆకలి లేదు. అదేంటంటే ఈరోజు నేను ఉపవాసం. అందుకే సాయంత్రం వరకు ఏమీ తినను అంది సంధ్య తన బాధని దిగమింగుకొని పైకి చిరునవ్వు తెచ్చుకుంటూ. అర్థం అర్థం చేసుకోగలను తల్లి. మీ మామయ్య గారు అన్న మాటలు నీ మనసుకి ఎంత బలంగా తాకుతున్నాయో అర్థమవుతోంది. కానీ అత్తయ్య మనసుని బాధ పెడతావా నువ్వు? అడిగారు ఆవిడ సంధ్య చేతులు పట్టుకొని. లేదు. నేను మా అత్తయ్య మనసు ఎందుకు బాధ పెడతాను అంటూ ఇక దుఃఖం ఆగాక కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే ఆవిడ్ని గట్టిగా హత్తుకుంది. ఆవిడ కూడా తన కన్నీళ్లు తుడుచుకుంటూ మరి అత్తయ్య నీకోసమేగా ప్రేమగా వంటలు చేసింది. అవి నువ్వు తినకుండా వెళ్ళిపోతావా? అడిగింది ఆవిడ తన కన్నీళ్లు చీర కొంగుతో తుడుచుకుంటూ. లేదు ఎప్పటికీ అలా చేయను అంటూ చెప్పడంతో ఇక కొడుకుని, కోడల్ని కూర్చోబెట్టి ఇద్దరి ప్లేట్స్‌లో భోజనం వడ్డించింది. వాళ్ళు తినేసాక సంధ్యకి బొట్టు పెట్టి పట్టుచీర అలాగే వంశపారపర్యంగా వస్తున్న నగలు కోడలి చేతిలో పెట్టి చెప్పింది. గుర్తుంది కదా నేను చెప్పినట్టు చెయ్యి అంది కాంతం. అలాగే అత్తయ్య అంటూ భారంగా ఆవిడకి వీడ్కోలు పలికి భర్తతో కలిసి బయటికి వచ్చింది. కాంతం గారు ఆవిడ కన్నీళ్లు తుడుచుకుంటూ పైకి వెళ్లారు. కుర్చీలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్న భర్త దగ్గరకు వెళ్ళి, ఇప్పుడు మీరు చాలా సంతోషంగా ఉన్నారు కదండీ! పాపం పెళ్లి చేసుకున్న తర్వాత మొదటిసారి మన ఇంట్లో అడుగుపెట్టింది మన కోడలు. మనకేమి 10 మంది కొడుకులు లేరండి. ఉన్నది ఒక్కగానొక్క కొడుకు. వాడు మీ మాట కాదని పెళ్లి చేసుకున్నాడు సరే. ఇష్టం లేని కాపురం వాడైనా ఎలా చేస్తాడు? ఎంతసేపు మీరు మీ కూతురు గురించి ఆలోచించారే తప్ప ఒక్కసారి అయినా మీరు మీ కొడుకు గురించి ఆలోచించారా? ఆలోచించి ఉంటే ఈరోజు ఆ పిల్ల కన్నీళ్లతో బయటకు వెళ్ళేది కాదు.
సరే మీ కూతురు పెళ్లి చేసుకుంది. కానీ అత్తవారింట్లో తనని అంగీకరించకుండా తనని సూటిపోటి మాటలతో బాధపెడుతూ ఉంటే మీరు సంతోషంగా ఉండగలరా అండి? అడిగింది కాంతం భర్త వైపు సూటిగా చూస్తూ. అలా ఎలా జరుగుతుంది? నా కూతురు బంగారం. దానికే కష్టం రాగూడదు. మరి తను కూడా ఒకరికి కూతురే కదండీ! మరి తనని మనం అంత బాధ పెడుతుంటే తన కన్నవాళ్ళు కూడా అంతే బాధపడుతూ ఉంటారు కదా! ఇంత చిన్న విషయం మీకెందుకు అర్థం కావట్లేదు? వాడు పట్టుపట్టి మరి ఆ పిల్లని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. చేసుకున్నాడు. అంటే వాడు ఆ పిల్లని ఎంత ప్రాణంగా ప్రేమించి ఉంటాడు? ఇవన్నీ మీకు అర్థం కావట్లేదు కదా! సరే. మీరలాగే ఉండండి. మీరు మనిషి కాదు ఒక రాయి. మీకు మీ కూతురు, మీ అల్లుడు, మీ కూతురి అత్తింటి వారు తప్ప మిగతా ఎవ్వరు మనుషుల్లా కనిపించరు కదా! మీతో ఇంతసేపు మాట్లాడడం నాది బుద్ధి తక్కువతనం. ఈ రోజు నుంచి నేను మీతో మాట్లాడనులెండి అంటూ కన్నీళ్లతో అక్కడి నుంచి వెళ్ళిపోయిందావిడ. వెళ్తున్న భార్య వైపే చూస్తూ ఉండిపోయాడు అతను. నెక్స్ట్ అప్డేట్‌లో కలుద్దాం. ప్లీజ్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. థాంక్ యూ.